అమ్మల ఆ నాన్నల నా కలిపితే అన్న అంటారు. మన అమ్మా నాయనల నుంచి అక్షరాలే కాదు వాళ్ళ తాను నుంచి బాధ్యతలు కూడా తీసుకొని అమ్మా నాయనల తర్వాత అన్నీ తానే చూసుకుంటాడా అన్న. కానీ లోకంలో రాను రాను ఆ ప్రేమలే గర్వైతున్నాయి. ఒక్కపారి ఈ వీడియో చూడురి. ఒకవేళ మీ తోడ పుట్టిన వాళ్ళతో కొట్లాడినుంటే ఎంబట పోయి మాట్లాడకపోతే ఒట్టు. ఇయాల రేపు ఆస్తుల కోసము జాగభూముల కోసము తోడబుట్టిన తోడు అని కూడా చూడకుట కొట్లాడి దూరమైతురు చాలా మంది. కానీ ఒగ్గి పిల్లగాన్ని చూడుర్రి షెల్లె కోసం ఏం చేసిండో. ముచ్చట ఏందంటే తన చెల్లెలకి స్కూల్ బస్ మిస్ అయిందట. ఆమెకు సోపతి అలా దోస్తు కూడా ఉందట. పోని తీసుకుపోయి బండి మీద దింపొద్దామన్నా అంత ఏజీ లేదాయే. ఇద్దరినే తోలిద్దామంటే ఇవాళ రేపు అవ్వాలని నమ్మనిక లేదాయే. అందుకే ఇద్దరిని తోలుకొని రిక్షాలో ఈ స్కూల్ కాడ తోలిచ్చొద్దామని వెళ్తే ఈ ఆటో అన్న తోలుకొని పోయి దింపిండు. ఇక ఆటో దిగినాక పైసలు తీసుకోమంటే తీసుకోలేడట. ఎందుకు ఆయననే చెప్తాడు ఇనుర్రి. हम जब छोटे थे चल चल के ऐसे जाते थे ना, तो कोई अंकल बाइक या साइकिल से हम लोग ऐसे ड्रॉप करते थे, हम लोग बहुत खुश होते थे। अभी ना ये बच्चे लोग ना रिक्शा के लिए वहाँ पे रुके थे, 2-3 रिक्शा वाले आए नए 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 बोल के चले गए। तो मैं गया सामने से, मैं बोला बैठो। 2 छोटी लड़की थी, बोला बैठो, और एक उनका भाई था, लाके उनको छोड़ दिया। बस इन लोगों के चेहरे की खुशी में ना भाई अपनी खुशी, मैं बहुत खुश हो गया भाई, क्या बोलूं, दिल खुश हो गया। సుషిరా ఎంత ఖుషి ఖుషి అయిందో ఆటో అన్న. తన చెల్లెలి పట్ల ఆ అన్నకున్న ప్రేమను చూసి నేను ఫిదా అయినా. అమ్మా నాయనల కంటే ఎక్కువ బాధ్యతతోని చెల్లెకి ఏం కాకుండా తొలకవోడు నిజంగా మస్తు గ్రేట్ అనిపిస్తుంది. అందుకే పైసలు తీసుకోలే అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇది చూసిన వాళ్ళుతో ఉంటారా? ఎంతైనా అన్న చెల్లెళ్ళ బంధం ఎవ్వరు విడదీయలేనిది. కానీ రాను రాను పైసల కోసము కోపతాపాలు చేయంగా ఇటువంటి ప్రేమలు ఆవిరైతున్నాయి. చిన్న ఉన్నప్పుడే మంచిగుండే, ఏ రంది లేకుండా కలిసి మెలిసి ఉండేటోళ్ళు. లగ్గాలై చేసుకున్నోళ్ళ కోసం రక్తం పంచుకొని పుట్టినోళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది. అరే బుడ్డోడా, నువ్వు మాత్రం అట్లా కాకుండా మీ చెల్లెల్ని ఎప్పటికి ఇట్లనే జాగ్రత్తగా చూసుకోరా అని కామెంట్లు పెట్టి ఎమోషనల్ అవుతురు పాపం. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ముందు చూపే ఉంటే మందు లేకుంటేనే రోగాన్ని నయం చేసుకోవచ్చునట. అగో ఆ ముందు చూపు లేకే తెలంగాణ రాష్ట్రంలో కరువు కండ్ల ముంగట్టుకొచ్చినట్టే ఉన్నదట. అందుకే బీఆర్ఎస్ పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ను షొవ్వులు విండినట్టు చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఒకసారి చూద్దాం పాన్. జరుగురి మాజీ మంత్రి గంగుల కమలాకర్ సార్ ఫుట్బాల్ దంతున్నాడు. ఓహో, బాలు గాలిలోకి ఎగిరిపోయింది కదా. కమలాకర్ సార్ సాకర్ కప్పులో పాల్గొనలేదు గాని ఒకవేళ మన దేశం తరపున ఆడేది ఉంటే గోల్స్ మీద గోల్స్ కొట్టేటోడు కావచ్చుగా. ఫుట్బాల్ ఆట తర్వాత ఇప్పుడు మన జాతీయ క్రీడ హాకీ ఆట. ఆ కట్టెలతో బాల్ను అటు ఇటు కొట్టుకుర్రు. ఒక బాలే ఉండాలి గానీ ఇక్కడ 2-3 బాలతో ఆడుతున్నారు కదా. ఎట్లయితే ఇంత ఆడింది లెక్క అన్నట్టు హాకీ ఆడారు. ఇక తర్వాత వాలీబాల్. అబ్బాయి ఏసి గుద్దితే చెండు చెప్పకుట్టే గుర్తున్నది కదా. మరి గంగుల కమలాకర్ సార్ గుద్దితే చెండు ఉంటదా? వారే వా, సర్వీస్ అంటే గిట్ల చేయాలన్నట్టు ఫేర్ ప్లే ఆడిండు. ఇక కడమ కార్యకర్తలు కూడా మేమేం తక్కువ కాదన్నట్టు వాలీబాల్ ఆడిరు. ఇక తర్వాత బ్యాట్ పట్టి 6లు కొట్టినట్టు చేసిండు. ఇంతకు వీళ్ళు ఆడుతున్న స్టేడియం పేరేంటిదో చెప్పలేదు కాదు. ఇది మానేరు డ్యామ్ స్టేడియం. అగో డ్యామ్ అంటే నిండుగా నీళ్లుండాలి, తొనికిసలాడాలి అనే కదా మీరు అనుకునేది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే మానేరు డ్యామ్ ను ఖాళీగా ఉంచిందని, రైతుల కడుపు కొట్టే పనులు చేసిందని ఇగో బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు ఇట్లా సర్కార్ కు సురుకులు పెట్టిర్రు. 20 ఏళ్ల సంది ఎన్నడెండనే మానేరు డ్యామ్ ను కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని కాళేశ్వరం నీళ్లతో నింపలేదు, కన్నెపల్లి పంప్ హౌస్ లను నింపలేదు. అందుకే మానేరు డ్యామ్ ఆటలాడుకునే స్టేడియం తీరుగా తయారైందన్నట్టు కాంగ్రెస్ సర్కార్ కంతలు వచ్చినట్టు చేసిర్రు. ఒక్క కానే ఒలింపిక్స్ గేమ్స్ అన్ని జరిగినట్టు అన్ని తీర్ల ఆటలు ఆడిర్రు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి ఇప్పటికైనా నీళ్లు నింపాలి. ఒకవేళ సర్కార్ కు శాత కాకుంటే మేమే పోయి కట్కలొత్తి కాల్వలు వారిచ్చి డ్యాములు నింపుతామని అంటున్నారు. ఇప్పటికైనా ఈ ఆటలు చూసైనా ఇజ్జత్ తెచ్చుకొని సర్కార్ నీళ్లు నింపాలని గట్టిగానే గద్దిస్తున్నారు. మరి చూడాలి గంగుల కమలాకర్ సార్ ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, హాకీ ఆటలు చూసైనా కాంగ్రెస్ సర్కార్ కు కనువిప్పు కలుగుతుందేమో అని.